హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పాలి. మరి ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గానే మనం చెప్పాలి. మరి మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా జరిగిన హెడ్ రికార్డ్ చూసుకున్న 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఢిల్లీ అయితే గెలిచింది, 3 మ్యాచ్లు హైదరాబాద్ అయితే గెలిచింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి బలబలాలు అయితే చూద్దాం. ఇప్పుడు ఎక్కడ అంటే ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. ఢిల్లీ పిచ్ ఎవరైతే టాస్ వస్తుందో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకోవచ్చు. ఫీల్డింగ్ అనేది ఎంచుకున్నా సరే గత 2 సంవత్సరాల్లో చూసుకున్నా సరే కొంచెం స్కోర్స్ అనేది చాలా తక్కువగా నమోదవుతున్నా సరే మొన్న లేడీస్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం చాలా అద్భుతమైన స్కోర్స్ అనేది వచ్చిందని చెప్పాలి. తక్కువ స్కోర్ వచ్చినా సరే మరి డిఫెన్స్ అనేది చాలా వరకు కూడా చేసుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా సరే ఎవరైతే టాస్ వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకోవాలి. కొంచెం బలబలలో చూసుకున్నా హైదరాబాద్కి అయితే చాలా చాలా బలంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. అటు సెప్సిసన్ కానీ అటు పంత్ కానీ మరి షా కానీ వాటర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మరి మార్స్ అయితే మరి ఇంజరీ అయ్యింది, దూరం అయితే అయ్యాడు. మరి బౌలింగ్లో చూసుకున్న యశ్వంత్ శర్మ కానీ మరి అక్షిత్ పటేల్ కానీ కుల్దీప్ కానీ వీళ్ళిద్దరు స్పిన్నర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గానే మనం అయితే మరి పరిగణించాలి. మరి టోటల్గా చూసుకున్నా మరి ఢిల్లీ టీం కానీ చాలా బలంగా అయితే ఉంది. అటు బౌలింగ్లో కానీ అటు మరి బ్యాట్స్మెన్తో కానీ చాలా చాలా బలంగా అయితే ఉంది. హైదరాబాద్ కూడా ఎంతకన్నా చాలా బలంగా అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కన్ కానీ చూసుకున్న క్లాస్ని కానీ మరి అభిషేక్ కానీ మరి హెడ్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా వరకు కూడా ఉందని చెప్పొచ్చు. సమాద్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ అనేది వచ్చాడని చెప్పొచ్చు. కానీ బౌలింగ్ అయితే కుమార్ నుండి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది, నటరాజన్ నుండి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. సమాజ్ మరి ఇక్కడ స్పిన్నర్ లేని లోటు అనేది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది, యావరేజ్ గా మనకైతే కనిపిస్తుంది. అయితే ఒక్కటి ఏంటంటే హైదరాబాద్కి అయితే స్పిన్నర్స్ లేనే అనేది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ చాలా వరకు రాణిస్తున్నారు కాబట్టి అంతవరకు కూడా అంటే ఇప్పటి వరకు కూడా వచ్చింది అనేది మనం అయితే భావించాలి. మరి ఎలా ఉంటుంది ఏమిటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇద్దరికి కూడా హెడ్జ్ అయితే ఉంది ఖచ్చితంగా సరే. మరి ఢిల్లీకి అయితే హెడ్జ్ అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి, 50-50% అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయితే చేయండి, మర్చిపోండి. బాయ్.